సృష్టించిన దేవుడికి తెలుసు మనం ఏం తింటే అది మనకి ఆరోగ్యమో, ఈ లోకంలో పరలోకంలో ఏ విధంగా మనం దాని ద్వారా మనం భోగభాగ్యాలు పొందవచ్చు అనేది. ఒకవేళ డీజిల్ ఇంజన్లో పెట్రోల్ పోసినా, పెట్రోల్ ఇంజన్లో డీజిల్ పోసినా ఎలాగైతే ఇంజన్ పాడైపోతుందో అలానే మన యొక్క ఈ శరీరానికి ఏది తింటే ఏం లాభము, ఏం తింటే ఎలా మంచిదో అది దేవుడు మనకి గ్రంథం ద్వారానో ప్రవక్తల ద్వారా కూడా తెలియజేశాడు మనకి. అల్హమ్దులిల్లా. అందుకే ఇంకొకటి, మరి అవన్నీ ఎందుకు సృష్టించాడు అని అంటే, దేవుడు సృష్టిలో దేన్ని నేను వేస్ట్గా సృష్టించలేదు, ప్రతిదానికి ఒక అర్థం ఉంది అని చెప్తూ ఉన్నాడు. మనం ఒక విషయం, ఒక చిన్న మొక్కని పిచ్చి మొక్కని అనుకోవచ్చు, కానీ ఆ మొక్క గాలి, వాతావరణం లేదా ఇంకేదైనా మెటీరియల్ లేదా భూమికి సారాంశం లేదా భూమిలో ఉన్న ఇతర జీవులు, ప్రకృతిలో ఉన్న ఇతర వాటికి దాని ద్వారా ఇంకా ఏం పని ఉందో, దాని ద్వారా ఇంకా ఏ విషయం ఉందో అల్లాహ్ సుబ్హానహు దేని గురించి దాన్ని పెట్టాడో ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అనేక మొక్కల వల్ల ఎన్ని ఆయుర్వేదిక వైద్యం తెలిసిన వారికి వాటి నుంచి ఎన్నో ప్రయోజనాలు చేస్తూ ఉన్నారు. అలానే మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటిని మనం పిచ్చివి వేస్ట్ అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దాని ద్వారా మనకి కాకపోతే ప్రకృతి కోసం ఎన్నో విషయాలు ఉంటాయి. ఎలుకలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, పందికొక్కులు ఉన్నాయి. అవి మనకు కాకపోయినా భూమిని సారవంతం చేయడం కోసం, భూమిని గుల్ల చేయడం కోసం, భూమికి బలాన్ని ఇవ్వడం కోసం, ఒక జీవి ఇంకొక జీవికి ఆహారంగా ఉండడం కోసం, ఇలా ఇప్పుడు కొన్ని జీవులు ఇంకొక జీవిని కనుక చేయకపోతే ఆ జీవులు ఇంకొక జీవి ద్వారా వేరే దానికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా అన్నీ మన కోసమే కాదు, కొన్ని వేరే వాటి కోసం కూడా ఉన్నాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏది మనల్ని తినమన్నాడో అదే మనం తినాలి, ఏది మనల్ని తాగమన్నాడో అదే మనం తాగాలి. దేని నుంచి అయితే దేవుడు మనల్ని ఆపాడో దానికి దూరంగా ఉండడం కోసం ప్రయత్నించాలి. ఇది కూడా విశ్వాసంలో, ఈమాన్లో, ఈ క్లాస్లో ఇది కూడా భాగం అన్నమాట. అల్హమ్దులిల్లాహ్. మరి ఈ విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందుకే ఇటువంటి పందెమాంసం కానీ, వడ్డీ కానీ, మద్యం కానీ, బెట్టింగ్లు కానీ, స్వలింగ సంపర్కం అనే ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం పాపం, నేరంగా భావించాలి. వీటి జోలికి వెళ్ళొద్దని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నాడు. ఇవి ప్రపంచంలో ఉన్నప్పటికీ వీటి జోలికి మనం వెళ్ళకూడదు, వీటిని అసహ్యంగా భావించాలి, ఇవి పాపాలుగా భావించాలి. వడ్డీ గురించి అల్లాహ్ చెప్తున్నారు ఖురాన్లో. తిన్నా, తీసుకున్నా, ఇచ్చినా, ఇప్పించినా వారికి ఇహపరలోకంలో వారు అన్ని విధాలుగా నాశనం అయిపోతారని చెప్పడం జరుగుతుంది. ఇంకా వడ్డీ ఎన్ని రకాలుగా ఎలాంటి పాపాలో అనేక హదీసుల్లో చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, ఎవరైతే వడ్డీ ఇడిచిపెట్టలేదో వారు అల్లాతోటి, అల్లాహ్ యొక్క ప్రవక్త రసూల్తోటి యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పడం జరిగింది. అది ఎంత పాపమో ఈ యొక్క పదంతో ఖురాన్లో ఎక్కడ కూడా ఇంకొక అల్లాతోటి, అల్లాహ్ యొక్క ప్రవక్తతోటి యుద్ధానికి సిద్ధం కండి అని ఏ కార్యంతో కూడా ముడిపెట్టలేదు అల్లాహ్. ఒక్క వడ్డీతోటే ఉంది. కావాలంటే మీరు ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 30 భాగాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఎతకండి. అల్హమ్దులిల్లాహ్. ఈ